కవితమ్మ ఎవరైతే కేసీఆర్ గారి కుమార్తె ప్రస్తుతం కంట తడి పెట్టుకుంది శాసన మండలిలో. తను రాష్ట్ర ఏర్పాటు వెంటనే ఆమె మీదన కుట్ర జరిగిందట. అప్పటి నుండినే తన మీద కుట్ర జరుగుతుందట. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే ఆమె మీద కక్ష మొదలైందట. 8 ఏళ్ల పాటు స్వతంత్రంగా జాగృతిని నడిపిందట. జాగృతి సంస్థని అడ్డుకోవాలని మొదటి రోజు నుండినే ప్రయత్నం జరిగిందట. నా దగ్గరికి పెద్దవాళ్ళు పైరవీకారులు రాలేదు అని చెప్పుకొస్తోంది. నేను ఇన్నేళ్ళు పేదల కోసమే పనిచేశానని చెప్పుకొస్తోంది. పార్టీ పేపర్లు ఛానళ్ళు నాకు మద్దతు ఇవ్వలేదు అని చెప్పుకొస్తోంది. అలాగే పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నా మీద కక్షగట్టారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. తద్వారా కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్కి దగ్గరయ్యింది అన్నటువంటి విషయం మరొక వైపున ప్రొజెక్ట్ అయింది. ప్రజలందరూ చూశారు ఆవిడది దొంగ ఏడుప ఒరిజినల్ ఏడుప అంటే కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుంది కాబట్టి ఒరిజినల్ ఏడుపు అనడానికి లేదు, దొంగ ఏడుపు అనడానికి లేదు. కానీ అసలు అబద్ధాలతో కంటతడితో ఆడపిల్ల కాబట్టి సెంటిమెంట్ని రాజేయాలని చూస్తుంది. కానీ జాగృతికి ఎంత సహకరించారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ నిలదీశారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ బిడ్డ కోసం పెట్టుకుంటావా? చివరికి తెలంగాణ తల్లి బొమ్మ కూడా జాగృతి కవిత మొహం వచ్చేలాగా చేసేకొచ్చారు. అట్లాగే జాగృతి సొంతగా నడుపుకుంటే ఆవిడ జేబులో డబ్బులు ఏమైనా పెట్టిందా? కనీసం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా లేదని చెప్పింది ఆవిడ. మరి అట్లాంటిది లక్షల విలువైనటువంటి వాచీలు, కోట్ల విలువైనటువంటి ఇళ్ళు, 100 కోట్ల వాళ్ళ కేసీఆర్ కంటే ఆస్తులు ఎక్కువనే ఆమెకి. ఎక్కడి నుంచి వచ్చినాయి? జాగృతి సొంతగా నడిపితే ఆవిడ అకస్మాత్తుగా అంత సంపాదించి తీసుకొచ్చినటువంటి వ్యాపారం ఏంటి? వజ్రాల వ్యాపారం చేసిందా లేకపోతే రత్నాల వ్యాపారం చేసిందా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంత డబ్బులు? అన్న కంటే అధిక ఆదాయం, నాన్న కంటే అధిక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? జాగృతికి డబ్బులు ఇవ్వలేదా? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదా? అసలు ఆవిడని ఎవరాపారు? ఇంకోటి మీడియా ఆ రోజున ఎవరాపారు? మీడియా ఫుల్ సపోర్ట్గా రాసుకొచ్చింది. మీడియా జర్నలిస్టులు ప్రతి యాంకర్లని పట్టుకెళ్ళి యాంకర్లంతా ఆమె వెనకాలే తిరుగుతుండేవాళ్ళు. పబ్లిసిటీ విచ్చలవిడిగా వచ్చింది, ప్రచారం విపరీతంగా వచ్చింది. ఆమెను తొక్కడానికి ఆవిడ చేసిన ఎవరు ప్రయత్నించారు? పైగా ఆమె ఏదో పేదలకు చేసిందంటే ఏం చేసింది? ఒక ఇల్లు కట్టించిందా లేకపోతే ఒకళ్ళకి ఏమన్నా హాస్పిటల్ కట్టించిందా లేకపోతే ఏం చేసిందని చెప్పి అంటే ఒక ఆడపిల్ల సెంటిమెంట్ని అయితే రుద్దుతోంది.